జ్యోత్స్న అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ జరుపుకుంటూ ఉంటుంది. అలా ఆ పార్టీలో జ్యోత్స్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే డ్రింక్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళైతే డ్రింక్ చేస్తూ ఉండగా వాళ్ళైతే మీ బావ నువ్వు పిలవగానే వస్తాడా అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు రాడు, ఇప్పుడే వస్తాడు చూడు, మా బావని ఎలాగైనా ఇప్పుడే ఇక్కడికి వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అది విని జ్యోత్స్న అయితే ఇప్పుడే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మీతో మాట్లాడుతాను చూస్తూ ఉండు, మా బావతో మాట్లాడుతాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళ బావకు కాల్ చేసి బావా ఎక్కడ బావా అని చెప్పి అంటుంది. జ్యోత్స్న వచ్చేస్తున్నాను మరొక 5 minutes అని చెప్పి అంటాడు. సరే బాబా తొందరగా రా అని చెప్పి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఫోన్ పెట్టేయబోయేలోపే కార్తీక్ కారులో చిన్న ఫోన్ రింగ్ టోన్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అదేంటి బావా నువ్వు కారులోనే కదా ఉన్నావు, ఫోన్ రింగ్ వినిపిస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది నా దగ్గర కాదు, నీ పక్క వాళ్ళు ఎవరైనా అయి ఉంటారు చూడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అది విని జ్యోత్స్న అయితే ఏంటి బావా కారులో ఉన్నాడా లేదా దీప దగ్గర ఉన్నాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు జ్యోత్స్న వాళ్ళ బావ వచ్చేస్తాడు చూస్తూ ఉండని చెప్పి ఇంకొక అమ్మాయితో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కారు స్టార్ట్ చేయబోతూ ఉంటే మళ్ళీ ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అది విని ఏంటి కారులో ఏదో ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది అని చెప్పి వెనక్కి చూసేసరికి అక్కడైతే దీప ఫోన్ ఉంటుంది. అది చూసి ఏంటి ఇది దీప ఫోన్ కదా, నా కారులోనికి ఎలా వచ్చింది, దీప దిగినప్పుడు ఈ ఫోన్ పడేసుకుందేమో, దీపకి ఈ ఫోన్ ఇచ్చేయాలి అని చెప్పి ఆ ఫోన్ని తీసుకొని కార్తీక్ అయితే ఇది దీప ఫోనే, ఎలాగైనా ఈ ఫోన్ని దీపకి ఇచ్చేయాలని చెప్పి దీప దగ్గరకు వెళ్తాడు. ఇక జ్యోత్స్న అయితే వాళ్ళ బావ ఎప్పుడు వస్తాడా, ఎంత వేరం వస్తాడా అని చెప్పి జ్యోత్స్న వాళ్ళ బావ కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.